అందరికీ నమస్కారం. ఈనాటి సమస్య స్వామియే శరణమనడివాడు ఖలుడు. స్వామియే శరణమనడివాడు ఖలుడు. ఇది కొంచెం ఇడ్డూరంగా ఉన్నది. పలకడానికి గూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమస్య. స్వామియే శరణము అనేవాడు ఖలుడు అంటున్నాడు. ఖలుడు అనగా దుర్మార్గుడు, దుష్టుడు అని అర్థం. మరి స్వామియే శరణం అనేవాడు ఏ విధంగా దుర్మార్గుడు, దుష్టుడవుతాడు? మనకి స్వామియే శరణం అనగానే అయ్యప్ప స్వామి యొక్క భక్తులు చేసేటువంటి శరణఘోషగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా అదే మన మనసుకి వస్తూ ఉంటుంది. అటువంటి ఇది స్ అయ్యప్ప స్వామి భక్తులంటే ఎంతో దీక్షతోటి, ఎంతో నిష్ఠతోటి, ఎన్నో నియమాలను పాటిస్తూ వారు వారి దీక్షను కొనసాగిస్తూ ఉంటారు. ఆ మండల దీక్ష 40 రోజుల పాటు ఎంతో సత్ప్రవర్తనతో మెలుగుతూ ఉండుంటారు. ఇది చలికాలంలో స్టార్ట్ అయినా, చలికాలంలో ఉన్న చలినీళ్ళతో స్నానం చేస్తూ, కాళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా, పాదరక్షకులు లేకుండా నడుస్తూ, వారు ఎన్నో నియమ నిష్టలని పాటిస్తూ, భగవంతుని మీద భక్తితోటి కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి అయ్యప్ప స్వామి భక్తుల్ని ఇంత మాట ఎలా అనగలం? అనటానికి వీలు లేదు. మరి ఇది అయ్యప్ప స్వామి భక్తులు కాకుండా, ఈ శరణ ఘోష, ఈ స్వామియే శరణం అనేవాళ్ళు ఎవరు? ఇంకెవరైనా ఉన్నారా? ఎవరన్నారు? అది ఏ సందర్భంలో అన్నారు? వారిని ఎలా మనం ఏ విధంగా ఈ పూరణని మనం చేయగలమో చూద్దాం. పలికె సుగ్రీవుడిట్టుల పలికె సుగ్రీవుడిట్టుల పలికె సుగ్రీవుడిట్టుల పగతుడితడు మరియు రావణ తమ్ముడు పగతుడితడు మరియు రావణ తమ్ముడు మాయభూని వచ్చనేమో శరణమణి మాయభూని వచ్చనేమో శరణమణి వలదు వలదు స్వామియే శరణమనిడివాడు ఖలుడు మాయభూని వచ్చనేమో శరణమణి వలదు వలదు స్వామియే శరణమనిడివాడు ఖలుడు. ఈ సమస్యను మనము రామాయణంలోని యుద్ధకాండలో విభీషణుడి యొక్క శరణాగతిని ఆధారంగా చేసుకొని పూరించబడింది. ఎప్పుడైతే విభీషణుడుకు తన అన్న అయినటువంటి రావణాసురుడితో విభేదం కలుగుతుందో, ఎప్పుడైతే రావణాసురుడు విభీషణ్ణి వెళ్ళగొడతాడో, అతడు వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి శ్రీరాముని యొక్క శరణ కోరుతాడు. అప్పుడు శ్రీరాముడు తన చుట్టూ ఉన్నటువంటి కవివీరులందరినీ మీ మీ యొక్క అభిప్రాయాలు ఏమిటి అని అడిగా, అప్పుడు వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు ముందుగా ఇలా పలుకుతున్నాడు. పలిక సుగ్రీవుడిట్టుల పగతుడితడు మరియు రావణ తమ్ముడు. ఇతడు మనకి శత్రువు, పగవాడు. పైగా ఏ సైనికుడో, ఏ సైన్యాధ్యక్షుడో కాదు. ఇతడు సాక్షాత్ రావణ తమ్ముడు, రాముని యొక్క తమ్ముడు విభీషణుడు. కాబట్టి మాయభూని వచ్చనేమో, ఏదో కుటిలోపాయంతో మన దగ్గరికి వచ్చి మనల్ని చంపాలని చూస్తున్నాడేమో, శరణమని మన దగ్గర శరణాన్ని వచ్చాడు కానీ లోపల ఏదో కుటిలత్వం ఉండి ఉంటుంది. కాబట్టి వలదు వలదు స్వామియే శరణమనేది వాడు కరుడు. కాబట్టి ఇతనికి శరణు ఇవ్వవద్దు, ఇతనికి మనం ఆశ్రమం ఇవ్వద్దు, నీ యొక్క అభయము ఇతనికి ఇవ్వవద్దు. ఈ విధంగా స్వామియే శరణం అనేటటువంటి ఈ విభీషణుడు దుర్మార్గుడై ఉంటాడు అని సుగ్రీవుడు ఇలా చెప్పాడు. దాదాపు మిగతా వానర వీరులందరూ కూడా ఈ విధంగానే చెప్తారు. కానీ ఒక హనుమంతుడు మాత్రము పర్వాలేదు, ఇతనికి మనం అభయం ఇవ్వచ్చు. ఇతనేమి అంతటి దుర్మార్గుడు కాదు. పైగా ఇతను ఇప్పుడు వద్దు అంటే మనం ఒక మిత్రుడిని కోల్పోతాము. కాబట్టి అభయం ఇవ్వచ్చు అని హనుమంతుడు చెప్తాడు. పైగా శ్రీరాముడు కూడా అంటాడు చివరిలో, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటారు. నేను నీవాడు నన్ను పలుకుతూ ఎవరైతే నా ప్రపత్తితో నన్ను శరణు కోరుతారో వారికి నేను అభయం ఇచ్చేదను. ఇది నా వ్రతం అని శ్రీరాముడు అంటాడు. ఒక నరులకి, వానరులకి, రాక్షసులకే కాదు, సర్వభూతాలకి నా యొక్క శరణ ఇస్తాను. ఎవరైతే నన్ను శరణు కోరుతారో అని శ్రీరామచంద్రుడు చెప్పడంతోటి చివరిగా విభీషణుడికి శ్రీరాముడి యొక్క అభయం లభిస్తుంది. ఆ విధంగా విభీషణుడు శ్రీరాముని యొక్క పక్షంన
వానర వీరులకి రామ లక్ష్మణులకి సాయం చేస్తూ వారికి ఆలోచన తెలియజేస్తూ యుద్ధంలో వారి తరపున పాటుపడతాడు. అయితే ఇక్కడ మనకి సమస్య పూరణలో స్వామియే శరణం అనేటివాడు కలుడు అన్నది సుగ్రీవుడి మాటలుగా విభీషణ్ణి దుర్మార్గుడు అంటున్నట్టుగా పూరించడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తుల్ని దూషించింది ఏమాత్రమూ లేదు. ఈ విధంగా మనం ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్ యొక్క సమస్యని సమర్థవంతంగా పూరించుకోగలిగాము. కాబట్టి పలిక సుగ్రీవుడిట్టుల పగతొడితడు మరియు రావణ తమ్ముడు మాయభూని వచనేమో శరణమని మరియు రావణ తమ్ముడు మాయభూని వచనేమో శరణమని వలదు వలదు స్వామియే శరణమనిడివాడు కలుడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు.